గ్రేటర్ ఎన్నికల వేడి ఊపందుకుంది. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, కార్యకర్తల ఆగ్రహం తారాస్థాయికి చేరుకోవడంతో గాంధీ భవన్కు తాళాలు వేశారు. అటు మిగతా పార్టీల కార్యాలయాల ముందు అదే స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మరోపక్క గ్రేటర్ ప్రచారం ఊపందుకుంటోంది. పార్టీ అధినేతలు ప్రచార బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. 150 డివిజన్లలో కేటీఆర్ ప్రచారానికి ఏర్పాట్లు చేశారు. ప్రచారంలోకి టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రానున్నారు. అటు ప్రచారం ముమ్మరం చేస్తోంది టీటీడీపీ. గ్రేటర్ అభ్యర్థులతో సమావేశమై ప్రచార వ్యూహంపై చర్చిస్తోంది. 24 నుంచి ఎన్నికల ప్రచారంలోకి నారా లోకేష్ దిగనున్నారు. నెలాఖరులో ప్రచార బరిలోకి చంద్రబాబు అడుగు పెడతారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా అడ్వాంటేజ్ పొజిషన్లోనే వస్తూ ఉంది. ఎందుకంటే మనకు గుర్తునే ఉంటుంది, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు టీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితి లేదు. పోటీ చేయక చివరి నిమిషంలో ఏదో కారణం చెప్పి మేము బహిష్కరిస్తున్నామని చెప్పారు. అసలు విషయం ఏంటంటే పోటీ చేయదలుచుకోలేదు, పోటీ చేస్తే శృంగభంగం అవుతుంది అని చెప్పి వాళ్ళు పోటీ నుంచి తప్పించుకున్నారు. కానీ ఆనాడు పరిస్థితులు ఈనాడు పరిస్థితులకు మార్పు గణనీయంగా ఉంది. ఆ రోజు నిజమే తెలంగాణ ఉద్యమం చాలా ఊపందుకున్న సమయమే అది. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్న రోజులు అవి. 2009 అసెంబ్లీ ఎన్నికలలో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ కాస్తంత మెజార్టీ తగ్గినా కూడా అధికారం నిలుపుకుంది. ఆ కాంటెక్స్ట్ వేరు. తెలంగాణ ఉద్యమం కూడా హైదరాబాద్ నగరంలో అంత పవర్ఫుల్గా లేదు అప్పుడు. సో ఆ కాంటెక్స్ట్కి ఈ కాంటెక్స్ట్లో వచ్చిన గుణాత్మక మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ ఒక బలమైన స్థానంలోకి రావడము, తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి వారు ఆ పైన టీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ అలాగే బలంగా ఉండడము, తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడినటువంటి ప్రజానీకంలో కూడా అప్పటి భావోద్వేగాలు లేవు ఈరోజు. ఎందుకంటే మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం కదా, తెలంగాణ రాష్ట్ర పౌరులమే కదా, రాష్ట్ర ప్రజలమే కదా అనేటువంటి భావనకు కూడా రావడం, ఇవి పరిస్థితిని కంప్లీట్గా మార్చేసి టీఆర్ఎస్కు ఒక రకంగా సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. అందువల్ల టీఆర్ఎస్ కూడా గతంలో లాగా దూకుడు మీద పోయి తెలంగాణ ఇతర ప్రాంతాలతో ఘర్షణాపూరితమైన చర్యలు తీసుకోవడం మనం చాలాసార్లు ఈ మధ్య చెప్పుకున్నాం. కేసీఆర్ గారు అమరావతి ప్రారంభోత్సవానికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడుతో కూడా ఒక రకంగా స్నేహపూర్వక వైఖరిని అనుసరించడం, చంద్రబాబు నాయుడుకి కూడా టీఆర్ఎస్ పైన పెద్దగా విమర్శలు చేయకపోవడం, జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయన ముందుండి నాయకత్వం వహించకపోవడం, కెప్టెన్సీ వదిలేసుకోవడం, ఇవన్నీ కూడా సీమాంధ్ర ప్రజానీకము, సీమాంధ్ర ఓటర్లలో కూడా కొంత గతంలో ఉన్నంతటి వ్యతిరేకత లేకుండా టీఆర్ఎస్ జాగ్రత్త పడగలిగింది. దీంతోపాటు గతంలో రైజ్ చేసినటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అది 56 స్థానికత అని, లేదా ఇంకోటని, సమగ్ర కుటుంబ సర్వే అని, ఇలాంటి కొన్ని భయాందోళనలు, కన్సర్న్స్ వ్యక్తమయ్యాయి. అవి కూడా ఇప్పుడు దాదాపు వదిలేశారు. సో ఈ పరిణామాల వల్ల హైదరాబాద్ నగరంలో కొంత సానుకూలతను తెచ్చుకున్నామనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇది ఒక్కటే చేయలేదు టీఆర్ఎస్. ఇక రెండవది ఏంటంటే మెయిన్గా డెవలప్మెంట్ పాలిటిక్స్, అభివృద్ధి రాజకీయాలు. ఇప్పుడు అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రధానమైన పని ఏంటంటే డెవలప్మెంట్ పాలిటిక్స్. అయితే ఈ డెవలప్మెంట్ పాలిటిక్సే అధికారం తెస్తుందా అంటే అది అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ అదొక ప్రయత్నం. ఇప్పుడు మీకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం ఏం చేసింది, కేంద్రంలో ఉన్న పార్టీయే ఢిల్లీలో కూడా అధికారంలోకి వస్తేనే ఎన్నికల్లో గెలుస్తుంది. దాన్ని బీహార్లో ప్రచారం ఏం చేసింది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అండ్ రాష్ట్రానికి 1,00,000 పైన కోట్లు ఇస్తామని చెప్పి కూడా వాగ్దానం చేశారు. సిమిలర్ ప్రచారాన్ని హైదరాబాద్లో టీఆర్ఎస్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ చేతిలో ఉంది కనుక హైదరాబాద్ అభివృద్ధి చెందాలి అంటే టీఆర్ఎస్ ఓటు వేయండి అని. అయితే మీకు ఒక వాదన వస్తుంది, ఢిల్లీలో బీహార్లో మరి బీజేపీ ప్రచారం చేసినా గెలవలేదు కదా అంటే పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. కేవలం ఈ ఒక్క అంశమే కాదు కదా, ఇంతకుముందు నేను చెప్పినటువంటి సానుకూలతలు కూడా టీఆర్ఎస్కు ఉన్నాయి. అందువల్ల ఇదొక డెవలప్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు.
డెవలప్మెంట్ పాలిటిక్స్లో మరో యాంగిల్ ఏంటంటే హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతామని ఒక పెద్ద ఎత్తున ఒక హామీల వర్షం కురిపిస్తున్నారు. మీరు స్కైవేస్ అని, మెట్రోస్ అని, సిగ్నేచర్ టవర్స్ అని, అసలు రకరకాల అంశాలు, 2-3 రిజర్వాయర్లని, గోదావరి నీళ్లు, కృష్ణానది, నర్మదా నది, తపతి నది నీళ్లు, గంగా, యమున, సట్లెజ్ నదులు కూడా తెస్తామనే స్టైల్లో చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఇందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నప్పుడు గోదావరి నదీ జలాలు వస్తున్నాయి. అయితే ఈ టీఆర్ఎస్ వల్లనే వచ్చిందంటే కాకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ ఉన్న సమయంలో అది వస్తుంది కదా. సో దీంతో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ పాలిటిక్స్, సంక్షేమ పథకాల రాజకీయం పెద్ద ఎత్తున చేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మీరు మహాన్ ఆకాశ అర్మ్యాలు కనబడతాయి, క్లాస్ అపార్ట్మెంట్స్ కనబడతాయి. అదే సమయంలో నిరుపేదలు కూడా హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో ఉంటారు. ఈ నిరుపేదలను అట్రాక్ట్ చేసేది ఏంటంటే 2 బెడ్రూమ్ల హౌస్, మీకు 2 ఇల్లు కడతాము. నేను మొన్న ఒక హెయిర్ సెలూన్లో కూర్చొని షేవింగ్ చేస్తుంటే, కటింగ్ చేయించుకుంటే అడిగాను, ఎవరికి ఓటేస్తామంటున్నారయ్యా మీ బస్తీలో అంటే, సార్ టీఆర్ఎస్కు. ఎందుకు అంటే, సార్ 2 బెడ్రూమ్లు ఇల్లు కడతారు సార్. అరే అది కాదయ్యా, మరి 500 ఇల్లే కట్టారు కదా, ఇంకో 500 కాకపోతే 5000 కడతారు, అందరికి ఎక్కడ వస్తాయండి? అందరికీ వస్తే రావని తెలుసు సార్, కానీ మాకేదో వస్తాయేమో, ఇంకా వేరే వాళ్ళకి ఓటేసుకున్నా వీళ్ళకి ఓటేస్తే కనీసం లైన్లను ఉంటాం కదా సార్, క్యూలు ఉంటాం కదా సార్, క్యూలో మా దాకా టికెట్లు వస్తే తెలియదు సార్, కానీ క్యూలో ఎత్తుంటాం కదా. ఇక అసలు సినిమా ఆడని హాల్లో క్యూలో నిలబడితే ఏమొస్తుంది? సినిమా ఆడే హాల్లో క్యూలో నిలబడుతున్నాం, వస్తుంది క్యూలో, లేకపోతే లేదు సార్. కనీసం క్యూ అయితే ఇది సినిమా ఆడే థియేటర్ కాదు, క్యూ కాదు సార్ అంటున్నాడు. అంటే అంత తెలివిగా చెప్తున్నారు జనం. దీంతో పాటు రేషన్ కార్డులు, అలాగే మీకు ఇతర సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇలాంటి రకరకాలు ఇవాళ చేతులుంటాయి. ఇది టీఆర్ఎస్ ఒకటే చేసిందా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని చేసింది, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పని చేసింది, ఎవరైనా ఇదే పని చేస్తారు. అందువల్ల ఇది డెవలప్మెంట్ పాలిటిక్స్ కూడా టీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. ఇక డెవలప్మెంట్ పాలిటిక్స్లో ఇంకో డైమెన్షన్ ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల స్థానికంగా పౌర సమాజం నుంచి కొన్ని ఇనిషియేటివ్లు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణ గచ్చిబౌలి స్థానం ఉంది, ఇక్కడ ఒక 2000 ఇండ్లున్న ఒక కాలనీ, పెద్ద కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశాడు. వెంటనే కేటీఆర్ గారు, మహేందర్ రెడ్డి వీళ్ళంతా రంగంలో దిగి ఆయనను ఒప్పించి, చూడు మన కాలనీ వాళ్ళందరినీ కూడా ఒప్పించి, మీ కాలనీ అభివృద్ధి కావాలంటే ఈయన కార్పొరేట్ అయితే అభివృద్ధి అవుతుందా, మేము టీఆర్ఎస్ గెలిస్తే మీ కాలనీకి ఫండ్స్ ఇస్తాం, కాలనీ డెవలప్ చేస్తాం అని అంతకుముందు 100 మంది కాలనీ వాసులతో వెళ్ళి ఆయన నామినేషన్ వేశాడు. కానీ తర్వాత విడ్రా చేసుకున్నాడు. ఎందుకంటే కాలనీ వాసుల్లోని నామినేషన్కి ఎంబడొచ్చిన వాళ్ళే ఏమన్నాయా నువ్వు గెలుతావో లేవో, కనీసం టీఆర్ఎస్ గెలుతావో, మనకు రోడ్లు వస్తాయట, నీళ్ళు వస్తాయట అని ఒక వాదన మొదలుపెట్టారు. దీంతోపాటు కొన్ని టీఆర్ఎస్ చేసిన పనులు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు కరెంటు కోతలు లేవు, ఇది టీఆర్ఎస్కి ఒక ప్రధానమైన అనుకూల అంశంగా ఉంది. సిటీలో ఎక్కడా నీకు కరెంటు కోతలు లేవు. గతంలో మనం చూసాం పెద్ద ఎత్తున కరెంటు కోతలు, ఇండ్లే కాదు చిన్న చిన్న పరిశ్రమలు మూతపడడం, పారిశ్రామికవేత్తలు కూడా రోడ్డు మీద ధనాలు చేసినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపితే డెవలప్మెంట్ పాలిటిక్స్. ఇక పబ్లిసిటీ పాలిటిక్స్, ఈ ప్రచారంలో కూడా టీఆర్ఎస్ చాలా ముందుంది. మీకు ఎక్కడ చూసినా టీఆర్ఎస్ఏ కనబడుతుంది. ఎందుకంటే అధికారం ఉంది, అధికారంలో ఉన్నప్పుడు అనేక అంశాలు, అనేక చతురంగ బలాలు కలిసి వస్తాయి కదా. సో ఆ చతురంగ బలాలు కలిసి రావడం కూడా టీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఛాంపియన్ చేసి టీఆర్ఎస్ను కసితో ఓడిస్తామనే పార్టీ ముందుకు రాకపోవడం. కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే బలహీనపడింది. ఎంఐఎం కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే ఎంఐఎం కాస్త ఇప్పుడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగాన టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, ఇది అందరికీ తెలుసు. అందువల్ల మీరు ఏ ఒక్క ఎంఐఎం నాయకుడు టీఆర్ఎస్ని విమర్శిస్తలేడు, ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఏమైనా విమర్శిస్తలేడు, మన కళ్ళ ముందు జరుగుతుంది కదా ఇది. అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది. టీడీపీ బీజేపీ కంబైన్కి అసలు ఒక ఊపు ఉండేది. చంద్రబాబు నాయుడు రంగంలో దిగి ప్రచారం చేసి ఎస్ నేనున్నాను అని ఉంటే చాలా పవర్ఫుల్గా ఉండేది. ఎందుకంటే కొన్ని లక్షల మంది, 40 సీట్లలో కనీసం సీమాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళపైన ఒక ఇన్ఫ్లుయెన్స్ పడేది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అస్త్రాలు వదిలేశాడో, ఆయన అస్త్రాలే కాదు ధనస్సు, రథము అన్నీ వదిలేశాడు, రథ చోదకుల్ని అందరిని వదిలేసి ఇప్పుడు ఆయన సర్వేజన సుఖనోభవంతో టైప్లో రాజకీయం చేస్తున్నాడు. అందువల్ల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఛాంపియన్ చేస్తూ ముందుకు రాలేదో, టీఆర్ఎస్ను ఒక బలంగా ప్రశ్నించేటువంటి ఒక లీడర్షిప్ లేదు. ప్రతిపక్షాలని పోటీకి ముందే వాళ్ళలో భయకంపితులు చేసేటువంటి విధానం కూడా టీఆర్ఎస్ అనుసరించింది. ఎక్కడికక్కడికి దిగువ స్థాయిలో నుంచి మొదలుకొని హైదరాబాద్ నగరంలో నాయకత్వ స్థాయి వరకు చాలామంది ఇతర పార్టీల వాళ్ళని టీఆర్ఎస్లో కలుపుకున్నారు. మీకు తలసాని, షాయన్న ఇట్లాంటి వాళ్ళు కనబడతారు. కానీ కింద స్థాయిలో తీసుకుంటే మీరు
కార్పొరేటర్ల స్థాయిలో చాలామందిని టీఆర్ఎస్లో చేరారు. అలాగే కార్పొరేటర్ల స్థాయిలోనే కాదు, కార్యకర్తల స్థాయిలో కూడా టీఆర్ఎస్లో చేరారు. అందువల్ల అసలు ఎక్కడ కార్యకర్తలు లేని పార్టీ, అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా కార్యకర్తలు లేని పార్టీ, బేస్ నిర్మాణం లేని పార్టీ, కేవలం సెంటిమెంట్ ఆధారంగా, భావోద్వేగాల ఆధారంగా ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు బలం అంటే ఇది దిగుమతులు అరువు తెచ్చుకున్న బలం. అరువు తెచ్చుకున్న బలమే, దాన్ని ఎవరేం చేయలేం కదా. టీఆర్ఎస్ కండువా కప్పుకున్నాక టీఆర్ఎస్ వాళ్ళు అవుతారు. అందువల్ల ఒక పెద్ద సిస్టమేటిక్గా గత కొన్ని నెలలుగా గ్రాస్ రూట్స్ వార్డు స్థాయి నుంచి మొదలుకొని హైదరాబాద్ నగర స్థాయి వరకు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా టీఆర్ఎస్లో కలుపుకున్నారు. దీంతో రెండు లాభాలు, టీఆర్ఎస్కు బలం పెరగడం, ఉనికి పెరగడమే కాదు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కూడా అవుతుంది. అంటే ఈ రెండు డబుల్ ధమాకా టీఆర్ఎస్కు. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్ టీఆర్ఎస్ కలిసి రావడం వల్ల మనకు ప్రచార పర్వంలో మాత్రం టీఆర్ఎస్ ముందుంది. ఇక విజయ పర్వంలోకి అడుగెడుతుందా లేదా అనేది ఊహాగానాలు చేయడం సమంజసం కాదు. ఎన్నికలలో ప్రజల తీర్పుకే మన సమాధానం చెప్పాలి.